వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రార్థనలకు వెళ్లిన భక్తులు ప్రమాదంలో మరణించడం బాధాకరం. పోలీసులు గుర్తు పెట్టుకోండి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఎన్నికల కమిషన్ పనితీరుపై కరపత్రాలు విడుదల. బేతంచెర్ల పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం. బేతంచెర్లలో సిటియు నంద్యాల జిల్లా 3వ మహాసభల ర్యాలీ. భక్తులతో కిక్కిరిసిన ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం. యాగంటి దేవస్థానంలో ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు. కడ సోమవారం ప్రత్యేకం. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ తరఫున తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ తెలుగు వాళ్ళ అసోసియేషన్ తరఫున నాకు ఫోన్ వచ్చింది. చాలా దుస్సంఘటన జరిగింది. మక్కా యాత్ర నుంచి మదీనా పోయే బస్సులో దాదాపుగా 42 మంది సజీవ దహనం అయిపోయినారు తెలుగు వాళ్ళు అని చెప్పి చాలా విచారించదగ్గ విషయం. చాలా 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 బాధాకరమైన విషయం. ఎందుకంటే మక్కాలో ప్రార్థనలు కంప్లీట్ చేసుకొని మదీనా పోయే భక్తులు ఎవరైతే ఉన్నారో పాపం భక్తాగ్రస్తం అంతా వారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని నేను పార్టీ ఆఫీస్లో అధిష్టానం కూడా తెలియజేశా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో లోకేష్ బాబు గారు చాలా విచారం తెలియజేశారు. చాలా బాధపడినారు. మన వాళ్ళు ఎవరు ఉన్నారేమో వెరిఫై చేయమన్నారు. తెలుగు వాళ్ళు కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారేమో ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో హైదరాబాద్ ట్రావెల్స్ నుంచి పోయారు. చాలా మంది నిజామాబాద్ హైదరాబాద్ వాస్తులే ఉన్నాయన్నారు. మన నిజాం నుంచి కూడా అదిగా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా చాలా మంది ముస్లిం సోదరులు పోయినారు ఉమ్రాకు. మన దగ్గర అయితే ఇప్పటి విషయం ఇంతవరకు మన వాళ్ళు లేరు అనేది వచ్చింది. మరి దేవుని తెలుసు. అది ఏది ఏమైనా సరే సంఘటన దుర్మార్గం చాలా 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 బాధాకరమైన విషయం. ట్యాంకర్ ను బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల ఇటువంటి సంఘటన జరిగింది. మొన్నే మన కర్నూలు జరిగింది. అటువంటి సంఘటనే మళ్ళా అక్కడ జరగడం, మళ్ళా వాళ్ళ మదీనాలో ప్రార్థనల కోసం ఎవరైతే భక్తులు ఉన్నారో వారు పోవడం, అందరూ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వారి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారికి ఆత్మ భగవంతుడు శాంతి కలిగాలని చెప్పి వారికి కూడా, ఎందుకంటే చాలా భగవంతుడు వేడుకోవడానికి పోయినారు వాళ్ళు. ఇటువంటి సంఘటన జరుగుతుంది మనం ఊహించలేదు. మన ప్రాంతం నుంచి కూడా చాలా మంది వందలాది మంది వెళ్ళారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు లేరు అనేది ఇంతవరకు తెలుసు. టెంటిటివ్ వచ్చింది. అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళ నుంచి కూడా అది మాట్లాడాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా మక్కా పోయిన వాళ్ళు ఇండియా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇందాక మాట్లాడారు. అందరూ వీడియో కాల్స్ మాట్లాడారు. జరిగిన వీడియో జోగ్రాఫీ అది ఇప్పుడు కూడా అక్కడ టీవీలో చూపించారు. ఏదేమైనా సరే దీని బాధాకరమైన విషయం కాబట్టి మేము మా పార్టీ తరఫున మేము ఒక ముస్లిం మంత్రిగా చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తాము. అది కరెక్ట్ మీరు చెప్పింది. వాళ్ళ కుటుంబం ఎందుకంటే ఎవరైతే చనిపోయినారో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారి బాడీలు సవాలైతే మొత్తం కాలిపోయినాయని చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదు. మన రాష్ట్రం మేము వెరిఫై చేస్తున్నాం. తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏవైతే ఉన్నారో అక్కడ ఆయన రవితో నేను మాట్లాడాను. రవిచంద్రతో మాట్లాడితే ఆయన డీటెయిల్స్ అని తీసుకుని ట్రావెల్స్ దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారో తీసుకుని పంపిస్తామన్నారు. సార్ రాలేదు, నేను నిర్ధారణ చేయలేదు. అది ట్రావెల్స్ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ ట్రావెల్స్ కూడా ఎవడు పంపించాడు. అక్కడ నుంచి మక్కా నుంచి మదీనాకు రహదారి పోతుంది. 427 కిలోమీటర్లు ఉంది. మధ్యలో జరిగింది. అది ఎవరు అది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా దాని మీద చర్య తీసుకుందామని చెప్పి వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తాను. పోలీస్
రోజులు మీరు మీ మనస్సాక్షి ప్రకారమైన ఉద్యోగాలు చేయండి. మీరు అంతో ఇంతో అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉన్నది, వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంతో ఇంతో పర్వాలేదు. కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం, దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మేమంతవరకు 2019 నుంచి 24 వరకు మేమంతా అధికారంలో ఉన్నాం. మళ్ళా మీరు అధికారం 24 నుంచి ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా ఉండేది 3.5 సంవత్సరమే. మీరు పరిపాలన చేసేది 2.5 సంవత్సరమే. లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారం లేకపోతే ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు. మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావృతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య కానీ ఇవంటే మాత్రం మన పార్టీల మధ్య కానీ సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వస్తి వలకండి. మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు, మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా? ఇది ప్రజాస్వామ్యం మీద అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి. కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి చేస్తామంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. రాజులు అయినాయి, రాజ్యాలు అయినాయి, మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నది. ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు. మీరు అన్నిటికంటే ముందు ఎలక్షన్ల ముందరే ఏం ప్రామిస్ చేసినా చెప్పండి. ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్లో ప్రతి ఒక్క క్యాంపెయిన్లో చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6లు ఇస్తామని చెప్పినారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేకుండా? మీరు సూపర్ 6లోనే ఆడబిడ్డని ఎందుకు ఇవ్వలేకుండా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకుండా? రైతు భరోసాకి 20,000 ఇస్తామని చెప్పినారు. 5,000 అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు కళ్ళనీళ్ళు రైతులను వాళ్ళ కళ్ళనీళ్ళు తుడచడం జరిగింది. రైతులకు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర పరిస్థితి లేని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు ఏ రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజు కూడా రైతు నష్టపోతే కూడా డబ్బులు రాని పరిస్థితి. తుఫాన్లు ఇంత నష్టపోయినా ఏ రైతు కూడా కనీసం మీ అధికారులు ఊర్లలోకి పోయి ఎవరి పంట పొలాలు ఎంత దెబ్బతిన్నాయి, రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చేయొచ్చు అనే ఆలోచన కూడా లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. మీతో పాటు మొత్తం రైతులందరూ కూడా అన్యాయమైన పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఈ కక్ష సాధింపు చర్యలు మాని మీరు ఎలక్షన్లు ఏం ప్రారంభం చేసినారో అవి రైతులకు మంచి ఉండే విధంగా, పేద ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు పరిపాలన చేయండి అని ఒక్కసారి మహాత్మా గాంధీకి ఒక మెమరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం. కనీసం ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మర్చిపోయే విధంగా, ప్రజలకు మంచి చేసే విధంగా ఇటువంటి దౌర్జన్యాలను కూడా ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించడానికి ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా, ఆ దేవుని చెప్పి వీళ్ళకి అందరికి ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనసులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము అందరం కూడా నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల 17 నవంబర్ 2025. నంద్యాల స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దళారుల వ్యవస్థను తొలగించి పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, చాబోలు ఇలియాస్, బద్రిశెట్టి రవి, రంగప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయగౌరి, కాల్వసీను, ధనంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్ మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేట్ అయింది ఈరోజు. గౌరీ అక్క ఓకే సార్. అమ్మ పత్తి రైతులేవి మీరు చెప్పిన బాగుంటుంది సార్. ఉండే 2 మాటలు సార్. అరే వారిని ఇష్టపెట్టారే పాపం. ఆమె ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాటన్ పని, ఎందుకంటే రైతులు అమ్ముకునే పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి ఈ రోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి రైతులందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో పత్తి పండించిన వారంతా ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ పత్తి నమ్ముకొని వాళ్ళకి గిట్టుబాటు తీసుకొచ్చిందని కోరుతున్నారు. అదేవిధంగా ఇందాక రైతులు అడిగినారు, మళ్ళీ మాకు ఇది కాకుండా మేజ్ ఏమైనా కొట్టారా అని చెప్పి. మేజ్ అంటే మొక్కజొన్నది కూడా ఇప్పుడే మాట్లాడాను నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో 10 నిమిషాల ముందు. ఇక్కడికి వచ్చే ముందు రైతులు అడుగుతారు దాని విషయం అని చెప్పంటే దానికోసం ఫైనాన్స్ లో క్లియరెన్స్ రావాలా. క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మన నంద్యాల ప్రాంతంలో బాగా మొక్కజొన్న విపరీతంగా ఇచ్చారు. దాదాపు 1 లక్షల క్వింటాల్ ఉంది. కాబట్టి దానికి తప్పకుండా ప్రభుత్వం అవసరం ఉందని చెప్పాం. మంత్రి గారు కూడా సముఖంగా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ సెక్రటరీ గారికి, మరి ముఖ్యంగా చైర్మన్ కు, వారి సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం. థ్యాంక్ యూ. రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం, దేశాన్ని కాపాడుకున్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం, దేశాన్ని కాపాడుకున్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం, దేశాన్ని కాపాడుకున్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం. ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలనే ఉద్దేశంతోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాతనే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. మన రాజ్యాంగంలో మరి వచ్చినటువంటి హక్కులను 3 భాగాలుగా చేసి న్యాయస్థానము,
అట్లాగే పార్లమెంటు అమలు పరిచేటువంటి యంత్రాంగం 3 భాగాలు చేసి ఒకరిపైన ఒకరి చెక్ పెడుతూ ఈ దేశాన్ని ఈ దేశ పరిపాలనను కొనసాగించే పరిస్థితి ఈ దేశంలో ఉంది. అయితే రాను క్రమేణా ప్రజాస్వామ్య హక్కులను వరించే విధంగా అధికార పక్షం ముందు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు అగుపడుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా అటు న్యాయస్థానం పైన కానీ రాజకీయ పార్లమెంట్ పైన కానీ లేదా యంత్రాంగం పైన కానీ చెక్కు ఉండాలంటే నిజంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళు మాత్రమే అధికారంలోకి రాగలగాల, వాళ్ళు మాత్రమే చట్టసభల్లో మంచి చట్టాలు చేసి ప్రజలను పరిపాలించేటువంటి ఉండే అవకాశం ఉంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు మెజారిటీ ప్రజలు వేసినటువంటి ఓటు ద్వారా అధికారంలోకి వస్తారు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది? మనకు గతంలో ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఈ 3 యంత్రాంగాల పైనటువంటి అజమాయిషి ఉన్నటువంటి ఒక యంత్రాంగం అది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల్లో ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళే రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఎన్నికల కమిషను మరి ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఒక అపనిందలకు గురవుతుంది. కారణం ఏంటంటే ఎన్నికల్లో అనేకమైనటువంటి లోపాలు ఈ రోజు మనకు అవపడుతున్నాయి. ఎన్నికల్లో మనకు ఉన్నటువంటి ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఈ రోజు నమోదయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. మొన్న ఈ మధ్యకాలంలో హర్యానాలో లెక్కలు తేల్చారు. అక్కడ ఒక వ్యక్తికి ఒక లేడీకి 200 ఓట్లు ఉన్నాయనేటువంటి అంశాన్ని దాన్ని చెప్పినప్పుడు మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అలాంటి లోపాలు ఎన్ని జరిగాయో నిజంగా ఎవరైతే ప్రజలు అనుకోవాలని అనుకున్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ అధికారులకు వచ్చారో మనకు అర్థమయ్యే పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకనే మనం చెప్పేది అంబేద్కర్ చెప్పినప్పుడు కూడా ఆ రోజు చెప్పినటువంటి విషయం ఏంటంటే అందరిపైన అజమాయి చేసినటువంటి ఎన్నికల కమిషన్ ఎవరు నియమించాలా ఏం కదా అన్నప్పుడు అది ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అట్లాగే నీకు ప్రతిపక్ష నాయకుడు, అట్లాగే ప్రధానమంత్రి ముగ్గురు కూడా ఉండేటువంటి చట్టం అమల్లో ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది? ఈరోజు ప్రధాన న్యాయమూర్తి, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు, మూడవది ప్రధానమంత్రి ఎవరినైతే నియమిస్తాడో ఆ వ్యక్తి ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటి? ముగ్గురులో ఇద్దరు ఉపటిస్తారో ఆయన ఎన్నికల కమిషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికల కమిషన్ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు మాత్రమే నియమించబడతారు. వాళ్ళ అధికార పక్షం యొక్క అధికారంలోనే వాళ్ళు కొనసాగించే అవకాశం ఉంది. అట్లా కొనసాగించడం వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పుబాటులైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ఈరోజు మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనేటువంటిది ముందుకొచ్చి ఈ దేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలి. ఈ లోపాలన్నింటినీ కూడా మనం సర్దిద్దాలంటే ఏం చేయాలంటే అధికార పక్షం ఏమో లోపభూయిష్టంగా ఉంది, ఎన్నికల కమిషన్ ఏమో ఆ అధికార పక్షానికి ఒత్తాసు పలికే పరిస్థితి ఈ రోజు ఉంది. నిజంగా ఎవరైతే ఎన్నుకోబడాలనో ఆ ఎన్నుకోబడిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వేరే వాళ్ళు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి చట్టాలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి ఉంది. అందుకనే దీనిని ఎవరు నిర్మూలించాలా, ఎవరు దీన్ని ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయగలగాలంటే ప్రజలే ఆఖరుగా దాన్ని చిత్తూరు చేపాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రజలు చైతన్యపరచాలా. ప్రజలలో అయ్యా ఇది అన్యాయం జరుగుతుంది, డెమోక్రసీకి ఎంతోమంది త్యాగాలు చేసి భారతదేశాన్ని స్వాతంత్రం సాధించారు, ఎంతోమంది కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారు. అలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లోపాలను సరిదిద్దాలంటే చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అనేటువంటి తీసుకునేది. కాబట్టి వాళ్ళను అభినందిస్తూ రేపు 23వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి బ్రహ్మారెడ్డి గారు వస్తున్నారు, అంటే కృష్ణారెడ్డి గారు ఉపన్యాసంలో ఉన్నారు. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ప్రధానంగా యువకులు ఆ కార్యక్రమానికి వచ్చి ఈ దేశంలో జరిగేటువంటి అవకతవకలను, ఎలక్షన్ కమిషన్ యొక్క అవకతవకలను అవేర్నెస్ చైతన్యవంతమయ్యి ఈ దేశంలో కొత్త మార్పులు తీసుకురాగలుగుతారని, ప్రజాస్వామ్యం రక్షించగలుగుతారని చెప్పి కిందనండి బాగా వస్త్రార్థే వస్త్రజిగ్ముంగు పంజాబీ ఆభరణార్థే అక్షతాలు నిలబడి చేస్తారు. దగ్గర దగ్గర ఉండక మీరండి మీరు నిలబడి బాబు పుష్పమాలాం సమర్పయామి పుష్పై సుపూరయామి పుష్పమాలికాం సమర్పయామి పుష్పై సుపూరయామి కపిలాత్మృతం చిత్తం రూపోయం ప్రతిముఖ్యతాం రూపమాగ్రామి
కుటుంబ సభ్యులు అనేది గుర్తు చేసుకోవాలి. బయటికి పోయిన తర్వాత వేరే విషయం, కాకపోతే బయటికి పోతే అలా ఉండకూడదు, అందరూ కలిసిమెలిసే ఉండాలని.
అర్థమైందమ్మా ఆడబెట్టింది వంటున్నా రాచర్ల గ్రామ నివాసి తిమ్మయ్య గారు దేవస్థానానికి 101 రూపాయల విరాళంగా విరాళాన్ని వివరించుకున్న వారు కౌంటర్ దగ్గరికి వచ్చి విరాళాన్ని ఇచ్చి తగిన రాశిని పొందవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి దర్శనానికి పోయి తీసుకొని దర్శనానికి క్యూలే సాధించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో భగవతే ఉమా మహేశాయ. భక్తులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఈ సంవత్సరము మన బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి యొక్క
కార్తీక మాస మహోత్సవాలు మన రాష్ట్ర మంత్రివర్యుడైనటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయముతో ఇక్కడ ఈఓ పాండురంగారెడ్డి మౌలీశ్వరరెడ్డి వారి యొక్క అధ్యక్షతన ఈ సంవత్సరం కనీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేయడం జరిగినది. సలువ పందిళ్లతో పాటు కింది నుంచి పై వరకు లైటింగ్ డెకరేషన్ అయితేనేమి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతో పాటు వచ్చిన భక్తులందరికీ కూడా క్యూ లైన్లలో మంచినీటి సౌకర్యము తాగడానికి, అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా సేవకులతోటిగా చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఏర్పాట్లు గతంలో కూడా ఎప్పుడూ జరగలేదని చెప్పేసి భక్తుల యొక్క మనోభావాల నుంచి వినడం జరిగినది. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఒక రకమైనటువంటి ప్రసాదం, ప్రతిరోజు భక్తులకు ప్రసాదం అందించడం జరుగుతున్నది. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరము ఈరోజు 4వ సోమవారం రోజు భక్తులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆనందదాయకము. అలాగే దేవాలయానికి కూడా ఆదాయము బాగానే వచ్చినట్లుగా వినికిడి జరుగుతున్నది. మంచి నాణ్యమైనటువంటి ప్రసాదం, లడ్డు ప్రసాదం కూడా 15 రూపాయలకు అందడం జరుగుతున్నది. ఈ విధంగా చేయడము భక్తుల నుంచి ఎంతో మంచి స్పందన కనిపిస్తూ వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా బయటికి వెళుతున్నారు. తర్వాత ఇక్కడ ఆలయ పురోహితులు ఇక్కడ దేవస్థానం యొక్క చరిత్ర గురించి వాళ్ళు విశ్లేషణ జరుగుతున్నది. ఆ విధంగా కథను విన్న తర్వాత కూడా భక్తులు ఎంతో సంతోషంగా తిరిగి తన స్వగ్రామాలకు వెళుతున్నారు. నమో భగవతే ఉమామహేశాయ. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ సంవత్సరము 4వ సోమవారాన్ని భక్తుల రద్దీని పురస్కరించుకొని టోలుగోటు రద్దు చేయడం జరిగినది. అది కూడా మన మంత్రివర్యుల సహకారం చేత చేయడం జరిగినది. అలాగే గడిచిన మొన్న కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి గారి సతీమైనటువంటి శ్రీ బీసీ ఇందారెడ్డి గారు పాల్గొని కోటి దీపోత్సవాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం జరిగినది. అందరూ కూడా భక్తులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగినది. ఓం నమః శివాయ. బనగానిపల్లె అతి సమీపంలో యాగంటిపల్లె గ్రామము. మా గ్రామంలో వెలిసిన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు, వసతులు బీసీ జనార్దన్ గౌరవనీయ మంత్రివర్యులు బీసీ జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. అన్న సౌకర్యంలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన దేవస్థానం మౌలేశ్వరరెడ్డి గారు సహకారంతో, ఈఓ పాండురంగారెడ్డి గారి సహకారంతో భక్తులు ఏమి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం టోల్గేట్ కూడా రద్దు చేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యులు బాగా మా ప్రజలకు సహకరించినాడు. మేమందరం భక్తులలో సంతోషపడుతున్నారు. అందరికీ స్వామి ఈ రోజు మనం యాగంటి క్షేత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే ఈ రోజు కడ సంవారం సందర్భంగా రావడం అయితే జరిగింది. మన యాగంటి క్షేత్రంలో చూసుకున్నట్లయితే గతంలో చూసిన దానికంటే ప్రస్తుతం భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం భక్తులు ఈ యాగంటి క్షేత్రానికి కడ సంవారం చాలా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఏదైతే వెహికల్స్ వచ్చేదానికి టోల్ గేట్ లేకుండా కూడా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి మినిస్టర్ స్వామి వారు అయితే చేయడం జరిగింది. సో ఆయన ఆదేశాల మేరకు భక్తులు ఇబ్బంది పడకుండా టోల్ గేట్ ఫీజు తగ్గించాలన్నది భక్తులకి చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఈ రోజు మనం ఈ పండుగ వాతావరణాన్ని, ఈ కరసోమవారం వాతావరణాన్ని చూసుకున్నట్లయితే చాలా బాగా పాజిటివ్ థింకింగ్ లో ఉంది. సో భక్తులందరూ కూడా చాలా మంచిగా చాలా స్వామిని దర్శించుకొని మంచిగా వాళ్ళ యొక్క అన్ని కోరికలు కూడా స్వామి వారికి చెప్పుకొని ఆనందంగా వాళ్ళ యొక్క తిరిగి మళ్ళీ వాళ్ళ గృహాలకైతే వెళ్ళిపోతున్నారు. చాలా ఆనందంగా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో మన యాగంటి క్షేత్రానికి అందరూ కూడా వచ్చి దర్శించుకోండి. మన యాగంటి ఉమామహేశ్వర స్వామి. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ప్రార్థనలకు వెళ్లిన భక్తులు ప్రమాదంలో మరణించడం బాధాకరం. పోలీసులు గుర్తు పెట్టుకోండి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఎన్నికల కమిషన్ పనితీరుపై కరపత్రాలు విడుదల. బేతంచెర్ల పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం.
బేతంచెర్లలో సిటియు నంద్యాల జిల్లా 3వ మహాసభల ర్యాలీ. భక్తులతో కిక్కిరిసిన ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం. యాగంటి దేవస్థానంలో ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు. కడ సోమవారం ప్రత్యేకం.